చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయిపోయింది. సో అన్నీ మేము కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ముందే కట్ చేసి పెట్టుకోవాల్సినవి మసాలా అవి ఏవేవి వేసుకుంటామన్నవి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ప్లేట్లో ఉన్నవి. సో ఇప్పుడు ప్రిపేర్ చేయడం అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇవి బాగా వేగిపోయాయి అన్నమాట కట్ చేసుకుని. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని బాగా ఆయిల్లో వేసుకొని డీప్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి మీకు కూడా చూపిస్తున్నాను. వంట అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. బాగా కుక్ అయిపోయింది. ఆ పాపలు నిద్ర లేచేసింది కాబట్టి అత్తమ్మ అంతా మొత్తం డెకరేట్ చేస్తుంది అన్నమాట. సో కొత్తిమీర పుదీనా వేసి బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. సో పెట్టుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి